ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ రాంపూర్ మడికొండ, ఏసియాలోనే లార్జెస్ట్ టెక్స్టైల్ ఏరియాలో అయితే మనం ఉన్నాం. ఈ టెక్స్టైల్ ని గత ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క హయాంలో దీన్ని స్థాపించడం కూడా జరిగింది. అప్పుల కుప్పలుగా ఉన్న ఈ తెలంగాణని కేసీఆర్ ఎక్కడ కూడా అప్పులు చేసి ఆందోళన అనుకుంటే ఇక్కడ ప్రస్తావన చేయలేదు. ఆయన సైలెంట్ గా తన పనులు చేస్తే ఈ రోజు ఆ సైలెంట్ కి రీసౌండ్ వచ్చేలాగా ఈ సామ్రాజ్యం ఏర్పడింది. రేపు నరేంద్ర మోడీ మన తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. బీజేపీ పార్టీ అంటే సబ్జెక్ట్ బేస్ లేని ఒక పార్టీ. ఈ పార్టీ ఎప్పుడు చూసినా కూడా మతోన్మాదాలు రేపుకుంటూ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఏం లేదు. ఇది కేసీఆర్ హయాంలో జరిగిన వ్యవహారం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క బీజేపీ పార్టీ యొక్క హైలైట్ ప్లాన్ చెప్తే చూడండి. నమస్తే, నేను జర్నలిస్ట్ రమేష్. రేపు మన తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ రాబోతున్నారు. ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ రాంపూర్ మడికొండ, అదేవిధంగా ఏసియాలోనే అతి లార్జెస్ట్ టెక్స్టైల్ ఏరియాలో అయితే మనం ఉన్నాం. ఈ టెక్స్టైల్ని గత ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క హయాంలో దీన్ని స్థాపించడం కూడా జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటిది, నరేంద్ర మోడీ ఎందుకు దీన్ని ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాడు, గత 10 సంవత్సరాల్లో ఇది నిర్మితమైనా కూడా అసలు దీని ప్రధాన పాత్ర ఏమిటి అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు నరేంద్ర మోడీ మన తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. దేనికోసం రాబోతున్నారు అంటే, ఈ యొక్క టెక్స్టైల్ పార్క్ నరేంద్ర మోడీ గారు కొన్ని కోట్లతోటి ఇనాగ్రేషన్ చేయాలని చెప్పి ఆయన నిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో షాంపేట మడికొండలోనే చూపెట్టడం జరుగుతుంది. ఏదైతే హైదరాబాద్ హైవే పక్కన ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా 1327 ఎకరాలలో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇందులో నుంచి చెత్త ఏదైతే పనికిరాని ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని సేకరణ చేసి ఇక్కడ నా వెనకాల పడుతున్న పెద్ద ఎత్తున ఒక కొండ లెక్కపరిచారు. దానంతా తీసుకుని వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ అవపడుతున్న గోదాముల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి వాటిని కంప్లీట్గా సన్నటి దారాలు లెక్క తీసి వాటితోటి టీషర్ట్లను తయారు చేయడం, ఫ్యాషన్ డ్రెస్సులను తయారు చేయడం, ఇది పెద్ద హబ్బుగా ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అక్టోబర్ 22, 2017లో ఇది కన్స్ట్రక్షన్ అయిపోయి కేసీఆర్ గారి హయాంలో ఇది ఇనాగ్రేషన్ కావడం కూడా జరిగింది. అందులోనూ కేటీఆర్ గారు ఆధ్వర్యంలో 3 కంపెనీలు అయితే రావడం కూడా జరిగింది. అందులోనూ గణేషన్ కంపెనీ, యంగ్1 కంపెనీ, తర్వాత కైటెక్స్ కంపెనీ, ఈ 3 కంపెనీలు ఇక్కడ రన్ అవుతున్నాయి. ప్రజెంట్గా కేసీఆర్ ఏ పని చేసినా కూడా ప్రపంచ దేశాలతోటి తలపడే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇది సీన్ ఎట్లా ఉందంటే, కంప్లీట్గా చూసుకుంటే కేజీఎఫ్ సినిమాలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తం సీన్ అయితే అవపడతా ఉంది. ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క కంపెనీస్ని అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందులోనూ కేసీఆర్ గారు సర్వత్రా ప్రయత్నం చేశారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి మెషినరీని ఇక్కడ దింపే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప టెక్స్టైల్స్ ఆ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలన్నీ ఈ కంపెనీతో టైఅప్ అయ్యే విధంగా కేటీఆర్ గారు వినూత్నమైన పరిపాలనలో గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇతర కంపెనీలతోటి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళు కూడా కంప్లీట్ ప్రయత్నాలు కూడా చేసిర్రు. కొన్ని కంపెనీస్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. దీని ప్రధాన ఎజెండా ఏంటిది, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్. ఈ విధంగా గత ప్రభుత్వ బీఆర్ఎస్ హయాంలో వినూత్నమైన ఆలోచన, ఒక చరిత్రను సృష్టించే విధంగా ఇదంతా కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది. ఒకటి దీని లక్ష్యం ఏంటంటే, ఇతర దేశాలకు కూడా మనం ఈ యొక్క ఫ్యాషన్ డిజైనింగ్ వస్తువులను తయారు చేసి, ఫ్యాషన్ డిజైన్ డ్రెస్సులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఇతర దేశాల్లో ఉన్న ఏవైతే టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ టెక్స్టైల్ పార్క్ పూర్తి విస్తరణ 1327 ఎకరాలు. ఈ 1327 ఎకరాల్లో దరిదాపు 1600 కోట్ల నుంచి 3000 కోట్ల మధ్యలో ఈ కంప్లీట్గా దీన్ని నిర్మించడం కూడా జరిగింది. అంటే దీని ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కూడా చేయడం కూడా జరిగింది. అయితే దీని ద్వారా వీళ్ళు కనుక 1300 నుంచి ఆ యొక్క 3000 కోట్ల దాకా ఇదంతా ఎస్టిమేషన్ అయ్యి ఉంటే, దీని సేకరణ భూమిలో ఆ గొప్ప గొప్ప అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇదంతా పెట్టిన తర్వాత దీనితోటి పర్ యానం 6000 కోట్ల రూపాయలు ఇన్కమ్గా దీన్ని గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రపంచ దేశాలతోటి తలపడేటట్టుగా తయారు చేయాలన్నదే కేటీఆర్ గారి యొక్క ఆలోచన దిశగానే
మీరు ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్గా భారతదేశానికి ఇదొక హబ్గా మారే అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని ఇప్పటి వరకు ఇట్లాంటి కార్యక్రమాలు చర్య దిశగా తీసుకోలేదు. మనం ఇటు సైడ్ చూసుకుంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ, ఇతర దేశాల టెక్నాలజీ తీసుకొచ్చి ఈ షెడ్యూలలో అమర్చి కనిపిస్తున్న ఏవైతే ప్లాస్టిక్స్ ఉన్నాయో, ఆ ప్లాస్టిక్ కొండల ప్రాంతాలు ఏవి ఉన్నాయో ఆ ప్లాస్టిక్ని మొత్తం కంప్లీట్గా ట్రాక్టర్లలో, లారీలలో అక్కడ నుంచి షెడ్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ నుంచి లోపల కంప్లీట్గా ఏదైతే మెషినరీస్ ఉన్నాయో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెషినరీస్ ఉన్నాయో ఆ మెషినరీస్ ద్వారా థ్రెడింగ్ తీయడం, అంటే మళ్ళీ మోల్ట్ చేయడం, తర్వాత మిగతా వాటితోటి దారాలు తీయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ పార్టీకే వీళ్ళు ఎంఓలు కూడా చేయించుకున్నారు. ఏవైతే గణేషన్ కంపెనీ, తర్వాత యంగ్1 కంపెనీ, అదేవిధంగా కాంటెక్స్ కంపెనీ ఏవైతే ఉన్నాయో ఆడికి ఈ వీటితోటి వీళ్ళు ఎంఓయూలు కూడా చేసుకున్నారు. ఎంఓయూలు చేసుకొని ఈ పార్టీకే వర్క్ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. కొన్ని కంపెనీస్కి అయితే దరిదాపులు ఇక్కడ మహిళలకు, యువతకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఇదంతా కంప్లీట్గా పూర్తి స్థాయిలో ఈ కొన్ని మిగతా ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇతర దేశాల నుంచి టెక్స్టైల్ కంపెనీస్ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తే అప్రాక్సిమేట్లీ ప్రత్యక్షంగా పరోక్షంగా దగ్గర 1,84,700 పైగా జీవనోపాధి దొరికే అవకాశం ఉంది ఇక్కడ. అయితే ఇది కేసీఆర్ హయాంలో జరిగిన వ్యవహారం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క బీజేపీ పార్టీ యొక్క హైలైట్ ప్లాన్ చెప్తా చూడండి. బీజేపీ పార్టీ అంటే సబ్జెక్ట్ బేస్ లేని ఒక పార్టీ. ఈ పార్టీ ఎప్పుడు చూసినా కూడా మతోన్మాదాలు రేపుకుంటూ రాజకీయాలు చేసుకున్న పార్టీని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నరేంద్ర మోడీ గారు ఈ టెక్స్టైల్ పార్క్ మీద ఏదో జాతీయ హోదానిచ్చి ఇనాగ్రేషన్ చేస్తా, 1,600 కోట్లు పెట్టి దీన్ని ఇనాగ్రేషన్ చేస్తా అని చెప్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ చేయాల్సింది ఇక్కడ ఇనాగ్రేషన్ చేయాల్సింది కాదు. ఈ గతంలోనే కేసీఆర్ హయాంలోనే 2017లో 2018లో ఈ ఇనాగ్రేషన్ ఎప్పుడో మొదలైంది. ఇనాగ్రేషన్ అయ్యింది. ఇందులో నుంచి ఇప్పటికి స్టిల్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీకి స్పిన్నింగ్ కానీ లేకుంటే ఫ్యాషనింగ్, డిజైనింగ్ కానీ అవి ఈ పాటికి ఎక్స్పోర్టింగ్ కూడా అయిపోయినాయి. ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యే పరిస్థితులు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు చేయాల్సింది దీనికి ఇనాగ్రేషన్ చేసుడో లేకుంటే బొట్టు పెట్టుడో అట్లాంటి చేసుడు కాదు. నరేంద్ర మోడీ నిజంగానే దీన్ని డెవలప్మెంట్ చేయాలి, ఇనాగ్రేషన్ చేయాలనుకుంటే ప్రజెంట్గా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే మిగతా షెడ్లు ఖాళీగా ఉన్నాయో వాటికి ఇక్కడ పెట్టుబడి పెట్టే దిశగా, ఈ ఏరియాలలో పెట్టుబడులు పెట్టే దిశగా ఏవైతే ఇక్కడ ల్యాండ్స్ అవన్నీ ఖాళీగా ఉన్నాయో ఆ ల్యాండ్స్లో మిగతా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఉన్న కొన్ని మోటార్స్లను లేకుంటే మెషినరీస్ను తీసుకొచ్చి దీన్ని మరింత ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు పొందేటట్టుగా దీన్ని చేయవచ్చు. కానీ నరేంద్ర మోడీ గారు అట్లా చేయట్లేదు. పిఆర్ స్టంట్ చేయడంలో నరేంద్ర మోడీ మొదలైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నారు. వాళ్ళకు గోల్డ్ మెడల్ కాదు, పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చినా కూడా, అర్జున అవార్డులు ఇచ్చినా కూడా చాలా తక్కువ వాళ్ళకు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఏం లేదు. ఇతర రాష్ట్రాల కన్నా పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రానికి చాలా వరకు ఇచ్చిన పెట్టుబడులు చాలా తక్కువ. పెట్టుబడి లేదు, ఈ రాష్ట్రంలో ఆయన పెట్టింది ఏది కూడా లేదు. మొత్తం కంప్లీట్గా రాష్ట్రాన్ని అమ్మేయమంటే ఇప్పుడు కూడా అమ్మేయడానికి నరేంద్ర మోడీతో సహా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. ప్రజెంట్గా మనం మాట్లాడుకునేది ఏంది, నరేంద్ర మోడీ దీన్ని ఎందుకు ఇనాగ్రేషన్ చేయాలి? బీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ ఇది ఇనాగ్రేషన్ అయిపోయింది. ఈ పార్టీకే 3 కంపెనీస్ రన్ అవుతున్నాయి, మిగతా కంపెనీస్ కూడా రన్ అవుతున్నాయి. అందులో నేను చెప్పేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న టెక్స్టైల్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, మరింత డెవలప్మెంట్ చేయాలి. ఒక హైలైట్ ఏందో తెలుసా మిత్రులారా, కేసీఆర్ అంటే చాలామంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఒక్కసారి మీ చేతుల్లో ఉన్న గూగుల్ జెమినైని కానీ, చాట్ జీపీటీని కానీ, లేకుంటే క్రోమ్లో ఉన్న గూగుల్ని కానీ అడిగి ఒక్కసారి చూడండి, విచ్ ఈస్ ద లార్జెస్ట్ టెక్స్టైల్ ఇన్ ద ఏషియన్ కంట్రీస్ అని కొడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క ఏరియాని చూపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మీరు కూడా కొట్టి చూడండి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హబ్గా మార్చిండు. ఎట్లాంటి హబ్ తెలుసా? డెవలప్మెంట్ హబ్గా మార్చిండు. ప్రపంచ విదేశాలతోటి పోటీ పడేటట్టు, ఇండియాతోటి కాదు ప్రపంచ దేశాలతోటి కాళేశ్వరం కట్టిండు. వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్, ప్రపంచంలోనే అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినా కూడా ఓ రోడ్డు కూడా చక్కగా నిర్మించడం రాలేదు నరేంద్ర మోడీ గారికి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2.5 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఈరోజు అది కూడా ఏం నిర్మించలే పరిస్థితి. ఏంటంటే కేసీఆర్ గారి యొక్క ఘనత, కేసీఆర్ గారి గొప్పతనం ఎవరు గుర్తించకపోయినప్పటికీ నరేంద్ర మోడీ మాత్రం ఇక్కడికి వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేసే ప్రక్రియ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. చాలా వరకు విశ్లేషకులు ఏమని చెప్తా ఉన్నారంటే, రాజకీయ రాష్ట్ర వ్యాపారవేత్తలు ఏం చెప్తున్నారంటే నరేంద్ర మోడీ దీన్ని ఇనాగ్రేషన్ చేసుడు కాదు, నరేంద్ర మోడీ చేయదలుచుకుంటే అంత అభివృద్ధి మీద దమ్మే ఉంటే నరేంద్ర మోడీ ప్రధానంగా దీనికోసం ఏవైతే ఖాళీ ఏరియాల్లో కానీ ఈ 1327 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఎకరాలల్లో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెట్టే విషయంలో కానీ, లేకుంటే ఎక్స్పోర్టింగ్లు, లేకుంటే ఇట్లాంటివి చేసే దాంట్లోపైన నరేంద్ర మోడీ ఇంట్రెస్ట్ చూపెడితే బాగుంటుంది. ఈ లెక్కన వీళ్ళు ఏం లేదు, ఈ టెక్స్టైల్ పార్క్ని కంప్లీట్గా వీళ్ళ అకౌంట్లో వేయడానికి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ అధికారం కొనసాగుతూ ఉంది. అప్పటి నుంచి ఈయన ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి మంచి చేసిందనేది ఏది లేదు. ఇప్పుడు కేసీఆర్ కట్టిన ఈ వ్యవహారాన్ని, ఈ యొక్క వ్యవస్థని, ఈ యొక్క సామ్రాజ్యాన్ని
బీజేపీ పార్టీ తన అకౌంట్లో వేసుకోవడానికి చేస్తుంది ఈ కుట్ర. నరేంద్ర మోడీ గారు ఒక గుంట కొనింది లేదు, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కోసం భూమి కేటాయించింది లేదు, నరేంద్ర మోడీ ప్రాజెక్టుల కోసం ఎక్కడ కూడా భూములు కొనుగోలు చేసి ఆ డెవలప్మెంట్కి అప్పగించిన పరిస్థితి లేదు. ఎక్కడ భూములు అవపడితే వాళ్ళు కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు అదాని అంబానీ కంపెనీలు పెట్టి విషవాయువులు ఏర్పడేటట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీకు ప్రధానంగా ఇంకోటి చెప్పుకోవాలి మిత్రులారా, ఇక రాష్ట్ర ప్రభుత్వం గురించి వచ్చేసుకుంటే ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఒక కేజీఎఫ్ సినిమా తరహాలో ఏదైతే అప్పుడుతో ఈ సామ్రాజ్యం మొత్తం, దీని పక్కన కూడా కొంత ల్యాండ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. అది ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కోసం కూడా కేసీఆర్ గారు పెట్టి ఉంచారన్నమాట. అది దీని ద్వారా కూడా వేలల్లో ఇన్కమ్ జనరేట్ అయ్యి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అవకాశం కూడా ఉంది. అయితే ఇది రేవంత్ రెడ్డి ఈ ఏరియాలో కనుక వచ్చి ఉంటే, ఒక లెక్కన చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి గారి కళ్ళలో ఈ సామ్రాజ్యం పడలేదు. ఒకవేళ పడి ఉంటుంటే మాత్రము ఈ పార్టీకి ఈ ఏరియాలో మొత్తం హైడ్రాలు వచ్చేటి, ఫైడ్రాలు వచ్చి కంప్లీట్గా ఈ భూమిని స్వాధీనం చేసుకొని వారి బినామీల పేర్ల మీద లేకుంటే రేవంత్ రెడ్డి బావమరుదుల పేరు మీద టెండర్లు వేసి కంప్లీట్గా దీన్ని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంకా ఇది రేవంత్ రెడ్డి కళ్ళలో పడలేదు అనుకుంటా. పడుంటే మాత్రం సీన్ ఇట్లా ఉండదు. ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ ఫ్యాక్ట్ మాట్లాడడానికి వచ్చిన ఏ పార్టీని జోకే కార్యక్రమాలు అయితే నేను చేయడం లేదు. ఎందుకంటే 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి దిశ వైపు నడిచిందా లేకుంటే అన్యాయాల దిశ వైపు నడిచిందా అంటే ఇప్పటికి నేను చూపెట్టిన ఇది కేసీఆర్ గారు క్రియేట్ చేసింది ఆషామాషి క్రియేట్ చేయలే. ఆయన ఏది క్రియేట్ చేసినా కూడా తెలంగాణకి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అయ్యే విధంగా ఆయన క్రియేట్ చేశాడు. ఇప్పుడు మనం ప్రజెంట్గా కాళేశ్వరం చూసుకోవచ్చు, దాని ద్వారా లక్షల ఎకరాలకు సాగునీళ్ళు అందించాయి. ఆ మధ్యతరగతి ఇన్కమ్ ఎంత ఉండేది సంవత్సరం మొత్తం చూసుకొని తిప్పి కొడితే 20,000 కూడా లేకపోయి ఉండేది. ఆ కాళేశ్వరం కట్టింది కాబట్టి ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లుందో తెలుసా, ఒక సంవత్సరానికి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు అంత ఇన్కమ్ సోర్స్ని జనరేట్ చేసే విధంగా కేసీఆర్ చేసిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుల కుప్పలుగా ఉన్న ఈ తెలంగాణని కేసీఆర్ ఎక్కడ కూడా ఈ తెలంగాణ అప్పులు చేసి ఆందోళన అనుకుంటే ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఆయన సైలెంట్గా తన పనులు చేస్తే ఈరోజు ఆ సైలెంట్కి రీసౌండ్ వచ్చేలాగా ఈ సామ్రాజ్యం ఏర్పడింది. ఎంత గొప్పటి సామ్రాజ్యం అంటే దీనికి 1300 నుంచి 3000 కోట్ల వరకు ఎస్టిమేషన్ చేసి ఇది ఉంచితే దీని ద్వారా ఒకటేసారి 6,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఇదైతే హైలైట్స్లో చెప్పుకోవచ్చు. హైలైట్స్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం అనుకోవచ్చు. అందులో ప్రధానంగా మీకు చెప్తున్న మిత్రులారా, ఇది ఈ రోజుల్లో చాలా వరకు మనం తాగి పాడేస్తున్న వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ బాటిల్స్ కావచ్చు, కవర్స్ కావచ్చు, వాటిని మోల్డ్ చేసేసి కంప్లీట్గా వాటిని కరిగించేసి వాటిని సెకండ్ ప్రాసెస్కి తీసుకెళ్ళి తర్వాత స్పిన్నింగ్ చేసేసి ఆ తర్వాత వాటిని చిన్నగా ముక్కలు చేసేసి వాటి నుంచి మళ్ళీ రీమోల్డ్ చేసేసి అతని మొత్తం సన్నటి దారాలను అంటే స్మూతింగ్ అండ్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీగా ఉండేటట్టుగానే ఈ వ్యవస్థ ఏర్పడింది. స్పోర్ట్స్ కావచ్చు, ఫ్యాషనింగ్ కావచ్చు, ఫారెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఆ కల్చర్కి సంబంధించిన ఇక్కడ పూర్తి స్థాయిలో ఫ్యాషన్ డిజైన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఇతర దేశాల నుంచి వాళ్ళు పెట్టుబడులు పెట్టి మరి వాళ్ళ దేశాలకు తరలించే అవకాశం కూడా ఉంది. దానివల్ల కొంత ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యే దిశగా కేసీఆర్ గారు పనిచేశారు. ఇక్కడ కూడా ఇది చూసుకుంటే కేసీఆర్ గారు కేటాయించింది ప్రతిదీ ఇన్కమ్ సోర్స్ వచ్చే విధంగానే చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన కూడా కంప్లీట్గా ఫ్యూచర్ని చూడడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఏరియాలలో 1,84,700కు పైగా ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం కూడా ఉంది ఇక్కడ కంప్లీట్గా. అంటే తెలంగాణలో వలసపోకుండా ఇక్కడ తెలంగాణలో ఎవరైతే హ్యాండ్లూమ్ చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో గతంలో ఏ విధంగా అయితే పాలమూరు కానీ లేకుంటే సిరిసిల్ల కానీ ఎవరైతే వలసపోయారో ఆ విధంగా వలసపోకుండా ఎవరైతే చేనేత మగ్గానికి నమ్ముకొని ఉన్నారో అట్లాంటి కళాకారులు ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద పడొద్దని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం తీసుకొచ్చి ఏ యొక్క వర్గానికి కూడా అన్యాయం చేయకుండా కేసీఆర్ గారు వినూత్నంగా ఆలోచించడం, అదేవిధంగా వేగా ఆలోచించడం, అందులోనూ ప్రతి ఒక్కరికి జీవనోపాధిని దొరికేటట్టుగా చేయడం ఇదంతా చూస్తూ ఉన్నాం. ఈ సామ్రాజ్యాలు ఇంత గొప్పగా ఏర్పడితే దీన్ని రాబందు లెక్క గద్దలు లెక్క తన్నుకుపోవడానికి బీజేపీ పార్టీ కొత్త ఆలోచన తీసుకురావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీకి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ చిత్తశుద్ధి ఉంటే కనబడుతున్న ఖాళీ ఏరియాలో కావచ్చు లేకుంటే ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఖాళీ స్థలాల్లో కావచ్చు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెషినరీస్ చేస్తే ఇంకా బాగుండు. పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ఏరియాని కొంచెం ఇంకా బిల్డ్ చేస్తే బాగుండు. ఏషియాలోనే అతి పెద్దదంటే నరేంద్ర మోడీ గారికి కూడా అనిపించాలి. ఎందుకంటే ఇది మన సామ్రాజ్యం, మన భారతదేశంలో కేసీఆర్ గారు సృష్టించిన ఈ యొక్క వ్యవస్థని నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను, ముందు తరాలకు కూడా అందించే కార్యక్రమం దిశగా చేస్తా అని చెప్పి ఫ్యూచర్ కూడా ఆలోచించకుండా నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇనాగ్రేట్ చేసిన ఈ యొక్క కాకతీయ వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి వీళ్ళంతా డ్రామాలు చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారికి లేకుంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చేయాల్సింది ఒకటే, కంపెనీలు తీసుకురండి.
ఏదైతే గతంలో గణేషన్ కంపెనీ కావచ్చు, యంగ్వన్ కంపెనీ కావచ్చు, కైంటెక్స్ కంపెనీ కావచ్చు, ఏవైతే వచ్చినాయో ఇలాంటి కంపెనీలు కూడా మీరు కూడా తీసుకొని రండి. మరింత వర్క్ను పెంచండి, మరింత ఎంప్లాయ్మెంట్ని పెంచండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా, అందరికీ దొరకకుండా సగంలో సగం మందికి దొరికేటట్టుగా చేయాలి. అందుకనే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చే బదులు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా వాళ్ళ స్వార్థం వైపే చూసుకుంటారు తప్ప ఏ ఒక్క ఏరియాలో కూడా అభివృద్ధి వైపు వాళ్ళు ఆలోచించడం అనేది మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తూ ఉంది మిత్రులారా.